ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు నేరుగా ఒకరిపై ఒకరు దాడులకు దారితీస్తుంది. గతంలో ఇరాన్ హమాస్, హెజ్బొల్లా వంటి గ్రూపులకి మద్దతిస్తూ ఇజ్రాయెల్ను ఒత్తిడికి గురిచేసేది. తాజాగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్పై దాడి చేయడంతో ఉత్కంఠత పెరిగింది. రెండు దేశాలు డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం ఎదురుదాడులు కొనసాగిస్తున్నాయి. దీని ప్రభావం పశ్చిమాసియా నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితిని పెంచుతోంది. ఈ వైరానికి మూలాలు 1979లో ఇరాన్లో జరిగిన మత విప్లవం వరకు వెళ్లి చేరుతాయి. అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలోని మత పాలకులు ఇజ్రాయెల్ను శత్రువుగా ప్రకటించారు. అప్పటి నుంచి లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో హమాస్ వంటి సంస్థలకు మద్దతిస్తూ ఇజ్రాయెల్ను ప్రతిసారి ఇరాన్ నిలదీస్తూ వచ్చింది. అమెరికా, నాటో దేశాలు ఇజ్రాయెల్కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్ల ఈ వివాదం మరింత ఉద్రిక్తమైంది. 2024లో డమాస్కస్లో ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్కు చెందిన కీలక సైనిక అధికారులు మరణించగా ప్రతిస్పందనగా ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. తాజాగా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఇరాన్ ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్లో భారీ ప్రాణ నష్టం లేకపోయినా కొన్ని మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇరాన్ అణు ఒప్పందం నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ఘర్షణ ప్రభావం తక్కువగా ఉండబోదు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి పరిణామాలు గమనించాల్సినవి. ప్రపంచ చమురు సరఫరాలో ఇదే కీలకం. దీన్ని బంద్ చేస్తే చమురు ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి కావచ్చు. లెబనాన్, ఇరాక్, సిరియా దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ ఆర్థిక వ్యవస్థలపై కూడా దీని ప్రభావం తప్పదు. ఇజ్రాయెల్ అభివృద్ధి రేటు తగ్గిపోవచ్చు. ఇప్పటికే ఆంక్షలతో ఇబ్బందుల్లో ఉన్న ఇరాన్కు చమురు ఎగుమతులు నిలిపివేస్తే ముడి ధరలు, ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటాయి. దీంతో రాజకీయ అస్థిరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ అణు చర్చలు రద్దవడం కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఇలాంటి సమయంలో రష్యా, చైనా వంటి దేశాలు ఇరాన్కు మద్దతుగా రావచ్చు. పశ్చిమాసియాలో భారత్కి ఎంతో ప్రాధాన్యం ఉంది. చమురు దిగుమతులు, అక్కడ పనిచేస్తున్న భారతీయులు పంపించే విదేశీ మారక ద్రవ్యాన్ని ఇక్కడ స్థిరత్వం ముఖ్యం. పైగా ఇజ్రాయెల్తో భారతదేశానికి సాంకేతిక రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇరాన్తో చాబహార్ రేవు ద్వారా వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపరచాలని భారత్ కృషి చేస్తోంది. అందువల్ల ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య పోరు దీర్ఘకాలం సాగితే భారత్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. చమురు ధరల పెరుగుదల, రవాణా సమస్యలు, ఎరువుల కొరత, ఆహార ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తొచ్చు. ఈ పోరు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిమితమవుతుందా, లేక ఇతర దేశాలు జోక్యం చేసుకుంటాయన్నది సమయమే చెప్పాలి. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ బలహీనపడటం వల్ల హమాస్, హెజ్బొల్లా వంటి గ్రూపులకు మద్దతు ఇవ్వగల సామర్థ్యం తగ్గవచ్చని అమెరికా నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదని, అయితే పరిస్థితి మరింత వేడెక్కితే మారణాస్త్రాల కలవరానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్కు ఇరాన్, ఇజ్రాయెల్తో ఉన్న సత్సంబంధాలు కీలకంగా మారతాయి. నేరుగా ఏ వైపు మొగ్గకపోయినా మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలకు దోహదపడే అవకాశం ఉంది. ఇది భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా మరింత పెంచే అవకాశం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.